హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శశి అండి. ఈరోజు వచ్చేసి రాసి బుట్ట హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా వచ్చేసి ఎడ్జెస్ అన్ని సమానంగా కట్ చేసుకోవాలండి. ఇది ఓన్లీ హ్యాండ్స్ ఒకటేనండి. ఇలా ఎడ్జెస్ అన్ని సమానంగా కట్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ ఇంచు మనకు ఏమేమి పట్టి కోసం కానీ అలా డ్రా చేసుకోవాలి. నేను ఇక్కడ వచ్చేసి రెండో హ్యాండ్స్ ఒకటే దానిపైన పెట్టుకొని కట్ చేస్తున్నాను అండి. ఒకటేసారి మనకు రెండో హ్యాండ్స్ అనేది కట్ అవుతాయి. చూడండి ఫ్రెండ్స్, ఇలా హాఫ్ ఇంచుకి ఒక మార్క్ అనేది ఇలా స్ట్రైట్గా లైన్ గీసుకున్న తర్వాత ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు ఉండాలా, ఎడ్జెస్ వచ్చేసి మనకు ఆపోజిట్ అనేది ఉండాలండి. హ్యాండ్ పొడవు వచ్చేసి ఇక్కడ నాకు 9 ఇంచెస్ వచ్చింది. ఫుల్ హ్యాండ్ ఏనండి ఇది. 9 ఇంచెస్ వచ్చింది. పైన కొంచెం కుట్లలో కూడా కలిపేసి ఒక హాఫ్ ఇంచ్ కింద హాఫ్ ఇంచ్ ఇటు చేసుకున్నాం కదా, మనం కింద అవసరం లేదు. ఒక హాఫ్ ఇంచ్ కలుపుకుంటే సరిపోతుంది. మొత్తం పొడవు వచ్చేసి 9.5 పెట్టుకోవాలి. మనం ఫుల్ స్టిచ్ చేసి హ్యాండ్ చూసేసరికి 9 ఇంచులు వస్తుంది. కింద కూడా అయితే సమానంగా అదే 9.5 అనేది పెట్టుకొని స్ట్రైట్గా లైన్ అనేది గీసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ కూడా ఇదే లైన్ స్ట్రైట్గా గీసుకోవాలి. క్రాస్గా వస్తాయన్నా మనకు బ్లౌజ్ అనేది సరిగ్గా కుదరదండి, హ్యాండ్ పట్టేసినట్టు అనేది వస్తుంది. ఇలా స్ట్రైట్గా లైన్ అనేది గీసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి చంక దగ్గర అండి. చంక దగ్గర కరువు కోసం ఎంత దించుకోవాలనేది చూపిస్తా చూడండి ఫ్రెండ్స్. సారీ, వీడియో స్లిప్ అయినట్టుంది. నెక్స్ట్ వచ్చేసి పైన రాశి కోసం బుట్ట హ్యాండ్ అండి. బుట్ట హ్యాండ్ వచ్చేసి ఇక్కడ నేను పొడవు 2.5, వెడల్పు వచ్చేసి 2 ఇంచులు. ఇది వచ్చేసి 2.5 పెట్టానండి చంక దగ్గర, చంక లోతు తీయడానికి కోసం. కింద రౌండ్గా వచ్చేసి 2.5 అనేది పెట్టాను. ఇక్కడ పైన బుట్ట కుచ్చు వస్తుంది కదా మనకు, బుట్ట వచ్చేసరికి పొడవు వచ్చేసి 2.5, విడత వచ్చేసి 2 ఇంచులు అనేది పెట్టానండి. చూడండి ఫ్రెండ్స్, ఎలా అయితే డ్రా చేసుకోవాలో చూపిస్తా చూడండి. ఫస్ట్ వచ్చేసి మనం మెజర్మెంట్ ఎంతవరకు అయితే వేస్తున్నామో అక్కడ మటుకు హ్యాండ్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి. ఇదైతే ఇంతకుముందు వీడియోలో కూడా పెట్టానండి. నేనైతే హ్యాండ్ చంక దగ్గర ఎంత నేను దింపాలి కిందికి అనేది ఇలా అండి, ఇలా డ్రా చేసుకోవాలి. ఇది గీసుకున్న ప్రకారం అనేది మొత్తం కట్ చేసుకోవాలండి. అంతే అండి, మనకి ఎంతో ఈజీ అండి ఇది రాసి బుట్ట హ్యాండ్స్. ఇప్పుడు ట్రెండ్లో ఉంది కదా ఫ్రెండ్స్. చూడండి, ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. అందరు చూస్తున్నారు కానీ ఒక లైక్ కూడా ఇవ్వడం లేదు. ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల మోటివేషన్గా నాకు చాలా యూజ్ఫుల్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా స్ట్రైట్గా అనేది ఇలా కట్ చేసుకోవాలి. నేనైతే ఖర్చులకు మన హ్యాండ్ ఎంత పొడవు ఉందో అంత నార్మల్గా అనేది కట్ చేశాను. పైన బుట్ట కోసం ఇలా ఘాట్ అనేది పెట్టుకోవాలండి, మనం ఖర్చుకు ఎంతైతే పెట్టుకున్నామో అలా. నెక్స్ట్ ఈడ వచ్చేసి ఫ్రిల్స్ యా నుండి స్టార్ట్ చేయాలని, మనం మెజర్మెంట్ బ్లౌజ్ పొడవు ఎంత ఉందో అక్కడ నుంచి అనేది స్టార్ట్ చేయాలండి. ఒక హాఫ్ ఇంచ్ పై నుండి మనకు అప్పుడు కరెక్ట్గా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, నా వీడియోని కనుక మీరు చూడకపోతే కనుక చూడండి ఫ్రెండ్స్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఛానల్ని. ఇలా అనేది ఇలా హ్యాండ్స్ అనేది ఓపెన్ చేసేసుకోవాలి. చూడండి, ఒకటేసారి మనకు 2 హ్యాండ్స్ కటింగ్ అయిపోయినాయి. ఇలా నెక్స్ట్ వచ్చేసి లోతు అండి. లోతు తీయకపోయినా పర్వాలేదు, కానీ అయితే కొంచెం తీయనట్టుగా అనేది తీసుకోవాలి. ఇలా ప్రిల్స్ పెట్టుకోవాలండి మనం కుట్టేటప్పుడు. వీలైతే కన్నా స్టిచ్చింగ్ కూడా పెడతానండి. ఇలా వస్తుంది. ఇది బ్రహ్మముడి సీరియల్లో కావ్య కూడా వేసుకుంటుంది కదా బ్లౌజ్, ఆ టైప్ వస్తుందండి. చూడండి, క్రాస్ తీస్తున్నామంటే తీస్తున్నాం అనేటట్టుగా ఉండాలండి. ఒక హాఫ్ ఇంచ్ కూడా ఉండి లేకనే తీసుకోవాలి. క్రాస్ తీసుకునేకెళ్ళి కొంచెం ఘాట్ అనేది పెట్టుకోవాలి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, మర్చిపోవద్దు.